హాయ్ అండి. హలో, నమస్తే. ఈవేళ 1 జూలై 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఈవేళ నుంచి కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ కవర్ చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తానండి. ఇది మీరు అన్ని ఎగ్జామ్స్కి, ఐబీపీఎస్కి, ఏపీపీఎస్కి, అలాగే ఇంపార్టెంట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి ఒక డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా పెడతానండి. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ 1 జూలై 2025 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీన్ని నేషనల్ డాక్టర్స్ డే అని పిలుస్తారండి. ఇది డాక్టర్ బిరన్ చంద్ర రాయ్ ఈయన్ని గుర్తు చేసుకుంటూ ఈ నేషనల్ డాక్టర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటామండి. ఈయన వెస్ట్ బెంగాల్కి సీఎం గారిని కూడా చేశారండి. ఈ 2025 నేషనల్ డాక్టర్స్ డే యొక్క థీమ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్ అనేది 2025 జూలై 1 యొక్క నేషనల్ డాక్టర్స్ డే యొక్క థీమ్ అండి. ఇది 1991లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజుని నేషనల్ డాక్టర్స్ డే కింద డిక్లేర్ చేసిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే రోజు 1 జూలై 2025నే జిఎస్టీ డే అండి. ఇది జూలై 1, 2017ని ఈ జిఎస్టీ డేని డిక్లేర్ చేశారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నినాదంతో మిగతా ట్యాక్స్లన్నీ తీసేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నినాదంతో జిఎస్టీ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి. జిఎస్టీ ఫుల్ ఫామ్ వచ్చి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండి. దీంట్లో వచ్చి 5 స్లాబ్స్ ఉంటాయండి. 0% స్లాబ్ ఒకటి, 5% స్లాబ్ ఒకటి, 12% స్లాబ్ ఒకటి, 18 ఒకటి, 28 ప్లస్ చెస్ అనేది ఒక అప్లై అవుతుందండి. కొన్ని సిన్ గూడ్స్ అని ఉంటాయి, లగ్జరీ గూడ్స్కి అట్లకి చెస్ అనేది కూడా అప్లై అవుతుందండి. నెక్స్ట్ ఈ 1 జూలై 2025కి ఇంకో ఇంపార్టెన్స్ ఉందండి. నేషనల్ సిఏ డే అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ డే అనమాట. ఇది ఐసిఏఐ, ఇది 1949లో ఈ ఐసిఏఐ అనేది ప్రారంభించబడింది. దీన్ని గుర్తు చేసుకుంటూ ఈ నేషనల్ సిఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఐసిఏఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇన్ ఇండియా. ప్రజెంట్ చేసుకుని నేషనల్ చార్టెడ్ అకౌంటెంట్ డే వచ్చి 76th యానివర్సరీ అండి ఈ సంవత్సరం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ అని సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇది ప్రతి సంవత్సరం జూలై నెల 1st సాటర్డే ఏ డేట్ అయితే వస్తుందో దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ కింద మనం సెలబ్రేట్ చేసుకుంటామండి. 1923 నుంచి ఇది సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి అపాయింట్మెంట్స్ అండి. రా చీఫ్ కింద ప్రయాగ్ జైన్ అనేని అపాయింట్ చేశారండి. నెక్స్ట్ సిబిడిటి ఎక్స్టెన్షన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్కి రవి అగర్వాల్ని చైర్మన్ కింద ఇంకో సంవత్సరం పొడిగించారండి. జూన్ 2026 వరకు ఈయన్ని ఎక్స్టెన్షన్ చేశారండి. నెక్స్ట్ ఏఈపిఎస్ సెక్యూరిటీ. ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఇది ఆర్బీఐ టైటన్ చేసిందండి. ఇది ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ జనవరి 2026 నుంచి బాగా స్ట్రిక్ట్ రూల్స్తో ఈ పేమెంట్ సిస్టమ్ అనేది జరుగుతుందండి. స్ట్రిక్ట్ కేవైసీ, వన్ ఆపరేటర్ వన్ బ్యాంక్ పాలసీ ద్వారాగా ఈ ఏఈపిఎస్ సెక్యూరిటీ అనేది పెంచారనమాట. నెక్స్ట్ టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్. టర్మరిక్ అంటే ఏంటండి? పసుపు. అది అమిత్ షా గారు నేషనల్ టర్మరిక్ బోర్డు అనేది నిజామాబాద్, తెలంగాణలో స్టార్ట్ చేశారండి. 200 కోట్ల ఫండింగ్తో 2030 కల్లా $1 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరగాలనే టార్గెట్తో దీన్ని అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేశారు హైదరాబాద్లో. నెక్స్ట్ యూపీఐ అట్ పోస్ట్ ఆఫీసెస్. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ పోస్ట్ ఆఫీసెస్లో లేవండి. అవి యూపీఐ అట్ పోస్ట్ ఆఫీస్ అని ఆగస్ట్ 25 నుంచి స్టార్ట్ చేశారండి. ఇది ఐటీ 2.0 అప్గ్రేడ్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ రూరల్ ఏరియాస్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెంచాలనే ఉద్దేశంతో ఈ యూపీఐ పోస్ట్ ఆఫీస్ దగ్గర స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మిథైల్ ఐసోసైనేట్. ఇది ఎందుకు వచ్చిందంటే న్యూస్లోకి 337 టన్నులు ఆఫ్ యూనియన్ కార్బైడ్ వేస్టెడ్ ఇన్క్రినేటెడ్. ఇంకా 337 టన్నుల ఆఫ్ యూనియన్ కార్బైడ్ అనేది వేస్ట్ అనేది ఇంకా అలాగే ఉందన్నమాట. మనకి 3 డిసెంబర్ 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని ఇది జరిగిందండి.
ఇది ఏంటంటే హైలీ టాక్సిక్ మెథైల్ ఐసోసైనైడ్ అనేది లీక్ అయిందనమాట ఒక పెస్టిసైడ్ ప్లాంట్ నుంచి, ఓన్డ్ బై యూనియన్ కార్బైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ, పెస్టిసైడ్ కంపెనీ నుంచి మెథైల్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ రిలీజ్ అయ్యి ఒక భోపాల్ గ్యాస్ ట్రాజడీ బాగా బిగ్గెస్ట్ అమౌంట్ ఆఫ్ డెత్స్ ఇక్కడ జరిగినాయండి. దగ్గర దగ్గర 1500 మంది, 1400 చిల్లర మంది చనిపోయారు. చాలా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సఫర్ అయ్యారు దీనిలో. ఈ మెథైల్ ఐసోసైనైడ్ CH3NCO అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది వాలటైల్ కలర్లెస్ లిక్విడ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లేమబుల్ అండ్ పొటెన్షియల్ ఎక్స్ప్లోజివ్ వెన్ మిక్స్ విత్ ఎయిర్ ఆర్ రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ మెథలైమిన్ అండ్ CO2 అని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1994లో, కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ 1996లో ఉందన్నమాట. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఇప్పుడు కూడా రివీల్ అవ్వలేదండి, ఎందువల్ల జరిగింది ఏంటనేది. అలా బేసిక్ ప్రికాషన్ నామ్స్ తీసుకోకపోవడం వల్ల ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది జరిగింది అన్నమాట. ఈ మెథైల్ ఐసోసైనైడ్ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది 3 డిసెంబర్ 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీకి కారణం అయిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ హల్ దివాస్. హల్ అనేది ఒక ఫెస్టివల్ అనమాట. అది ఫెస్టివల్ అన్నాము. June 13 జార్ఖండ్లో ట్రైబల్ పీపుల్ అనేది హల్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. ఎందుకంటే దీని సంతల్ రెబలియన్ ఆర్ హల్ లిటరల్లీ రెవల్యూషన్ స్టార్ట్ అయిందన్నమాట 1985లో. అది 1987లో రికగ్నైజ్ చేశారన్నమాట. మన ఇండియాలో ఇండిపెండెన్స్కి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కింద రికగ్నైజ్ చేశారు. అందుకనే హల్ దివాస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు జార్ఖండ్లో June 13. నెక్స్ట్ ఇది ఒక ఆర్గనైజ్డ్ వార్ అనమాట ఎగ్నెస్ట్ కొలనిజం. కొలనిజం అంటే ఏంటంటే బ్రిటిషర్స్, అలాగే జమీందార్స్, కరప్టెడ్ మనీ లెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఎగ్నెస్ట్గా జరిగిన వార్ అనమాట. ఇది వార్ లెడ్ బై 2 బ్రదర్స్ అనేవాళ్ళు ఈ వార్ని ముందుంచి చేశారు. వాళ్ళు ఎవరంటే సిద్ధు అండ్ కాన్హు అనే ఇద్దరు ఈ హల్ దివాస్కి మెయిన్ కారణం అనమాట. ఇదేంటంటే ఫస్ట్ వార్ ఎగ్నెస్ట్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ చేసుకుంటారో జార్ఖండ్లో ట్రైబల్ పీపుల్ చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ GI ట్యాగ్. GI ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అసలు ఈ GI ట్యాగ్ అనేది ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు ఒక ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉందనుకోండి, ఆ ప్రత్యేకత ఇంకెక్కడా దొరకకుండా ఆ ప్లేస్కే ఆ ప్రామినెన్స్ ఉందనుకోండి ఆ ప్రోడక్ట్కి, దానికి GI ట్యాగ్ ఇస్తారన్నమాట. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే June 25న స్ప్రింగ్ ఆర్ సమ్మర్ 2026 మెన్వేర్ షో ఇన్ మిలాన్. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ పారడా అనే ఫుట్వేర్ కంపెనీ అనేది ఇండియాస్ GI ట్యాగ్ కోలాపూర్ చెప్పల్స్, కోలాపూర్ ఇండియాలో GI ట్యాగ్ ఉన్న కోలాపూర్ చెప్పల్స్ని ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ పారడా అనేది వాళ్ళ బ్రాండ్ కింద ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. కానీ ఈ GI ట్యాగ్ని అపోప్రియేషన్ చేసినారు. అంటే దీన్ని రికగ్నైజ్ చేసిన దాన్ని వాళ్ళు రూల్స్ అధిగమించారని చెప్పారు. కానీ ఈ GI ట్యాగ్ అనేది ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉపయోగపడుతుందండి. ఇది ఇంటర్నేషనల్గా దీని GI ట్యాగ్ అనేది ఉపయోగపడదు. ఇండియాలో ప్రస్తుతం 658 GI ట్యాగ్లు ఉన్నాయండి. GI ట్యాగ్ యొక్క పరిమితి, ఒక ప్రోడక్ట్ GI ట్యాగ్ వచ్చిన తర్వాత అది 10 ఏళ్ళ వరకు పనిచేస్తుంది. GI ఆఫ్ గూడ్స్ యాక్ట్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ GI ట్యాగ్స్ గురించి ఓన్లీ ఇన్ ఇండియాలోనే ఈ GI ఆఫ్ గూడ్స్ ట్యాక్స్ ప్రొటెక్షన్ అనేది ఉందన్నమాట. ఇట్ ఈస్ గవర్న్డ్ అండ్ డైరెక్టెడ్ బై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆన్ ట్రిప్స్. ట్రిప్స్ అనే సంస్థ మీద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ యాక్సెప్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ బై రైట్స్. ఈ GI ట్యాగ్ కలిగింది కూడా వరల్డ్లో, అది ఓన్లీ మన ఇండియాకి సంబంధించిందే కాబట్టి అది ఓన్లీ మన కంట్రీలోకి సంబంధించిన రైట్సే ఉంటాయండి. మనం వేరే కంట్రీ ఓన్లీ ఇది వాడకూడదు అని చెప్పి రైట్స్ లేవు. ఓకేనా. ముల్లా పెరియార్ డ్యామ్, ఇది ఈ డ్యామ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇడుక్కి డిస్టిక్ కేరళలో ఉంది. కానీ దీని యొక్క ఆపరేషన్స్ మొత్తం తమిళనాడు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇది 999 ఏళ్ళు అగ్రిమెంట్ అనమాట. ఇది బ్రిటిష్ ఏరా డ్యామ్. ఇది కట్టినప్పుడు అగ్రిమెంట్ జరిగింది.
అందువల్ల ఈ ముల్లప్రియర్ డ్యామ్ యొక్క ప్రయారిటీ ఏంటంటే ఇది కేరళలో ఉంది, కానీ దీని ఆపరేషన్స్ అన్ని లెట్ చేసి ఇది తమిళనాడు. ఓకేనండి, ఇది 1 జూలై 2025 యొక్క కరెంట్ అఫైర్స్ అండి. ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కొంత ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు ఒక 10 మినిట్స్ రోజు కేటాయిస్తే మీకు ఈవేళ డైలీ అప్డేట్స్ అనేది రోజు అందుతాయండి. థ్యాంక్ యూ.